8థ్ నవంబర్ 2016 ఇది అందరికి బాగా పరిచయం ఉన్న డేట్ ఇది. డీమానిటైజేషన్ 1.0 జరిగిన రోజు. ఆ రోజు సాయంత్రం మోడీ గారు ఇంటర్వ్యూలోకొచ్చి భాయియోं బहनों అని చెప్పి Brothers and sisters, to break the grip of corruption and black money, we have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night, that is 8th November 2016. రూ. 100, రూ. 1000 నోట్స్ అనేవి పూర్తిగా బ్యాన్ అయిపోతున్నాయి ఇండియాలో. ఈ రోజు 12 తర్వాత ఈ నోట్స్ అనేవి ఇంకా చెల్లుబాటులో ఉండవు అని చెప్పి అనౌన్స్ చేసిన రోజు. ఆ రోజు మొత్తం ఈ దేశం మొత్తం కూడా, ఇండియా మొత్తం కూడా ఆల్‌మోస్ట్ షాక్‌లో ఉంది. నాట్ ఈవెన్ ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్, ఏదైతే కంట్రీస్ ఇండియన్ కరెన్సీని ఫేక్ నోట్స్‌ని ప్రింట్ చేస్తుందో, ఆ కంట్రీస్ అన్నీ కూడా షాక్‌లో ఉన్న డేస్. అండ్ వీటి గురించి ఇంకా బాగా తెలియాలి అంటే 'దురంధర్' మూవీ చూస్తే మనకు ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చూపిచ్చారు. ఈ డేలో ఫస్ట్ డీమానిటైజేషన్ అప్పుడు ఏం జరిగింది? జనాలందరూ క్యూ దగ్గర నిలబడ్డారు. అండ్ జనాలందరూ కూడా గోలగోల చేయడం స్టార్ట్ చేశారు. అండ్ బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు భయపడిపోయారు. అండ్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే ఏటీఎం దగ్గర, క్యూల దగ్గర వెయిట్ చేస్తూ అలసిపోయారు. అండ్ దాని తర్వాత కొంతమంది మోడీ సపోర్టర్స్ అయితే మోడీజీ! మోడీజీ! మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేశారు. పాకిస్తాన్‌కి, బంగ్లాదేశ్‌కి ఒకటేసారి షేక్ చేసేశారు అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ యాంటీ బీజేపీ వాళ్ళైతే మనకు తెలిసిందే ఆటోమేటిక్‌గా ఈ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. మళ్ళీ నోట్లు ప్రింట్ చేయడం వల్ల ఎంత ఖర్చవుతుంది? ఇలాగ మిడిల్ క్లాస్‌ని బాధ పెట్టడం తప్పు కదా! అని చెప్పి క్వెషన్ చేస్తూ వాళ్ళ వాయిసెస్‌ని వాళ్ళ విధంగా వాళ్ళు రైజ్ చేశారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫేక్ నోట్స్ అనేది ఓన్లీ ఫినాన్షియల్ ఫ్రాడ్ కాదు. ఒక ఫినాన్షియల్ ఫ్రాడ్ అయితే ఓకే, దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మనం అవకతవకలుంటే సెట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఈ ఫేక్ నోట్స్ అనేది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. అండ్ ఎకనామీ బ్యాక్ బోన్‌కి సంబంధించిన విషయం. ఇది ఫేక్ నోట్స్ అనేవి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయితే ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ టోటల్‌గా ఒక కంట్రీ ఎకనామీ అనేది కొలాప్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ మనకి వరల్డ్ వార్ 2 ఆ టైంలో జర్మనీ లాంటి కంట్రీస్ కూడా యూకేలో ఇలాంటి ఫేక్ నోట్స్‌ని ప్రింట్ చేసి ఇన్‌ఫ్లేషన్‌ని పెంచడం కూడా జరిగింది. సో, ఈ డీమానిటైజేషన్ 1.0 గురించి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ డిమానిటైజేషన్ 2.0 అంటే ఏంటి? రూ. 2000 నోట్స్‌ని ప్రింట్ చేసి గవర్నమెంట్ జనాల్లోకి వదిలిన తర్వాత అండ్ అదే విధంగా ఎవరైతే ఫేక్ నోట్స్ ప్రింట్ చేస్తారో, ఆ ఫేక్ నోట్స్ అనేది ప్రింట్ చేసి వాళ్ళేం చేస్తున్నారు? దాన్ని మళ్ళీ మార్కెట్‌లోకి వదిలేశారు. అయన్నీ కూడా ఆర్‌బీఐ దగ్గరికి చేరుకున్నాయి. అండ్ ఆర్‌బీఐ చూసి దాని తర్వాత ఈ రూ. 2000 నోట్స్‌ని తయారు చేయడం ఆపేసింది. అండ్ దీన్ని సర్క్యులేట్ చేయడం ఆపేసింది. అండ్ దాని తర్వాత డైరెక్ట్‌గా మనకి 7థ్ అక్టోబర్ 2023 ఈ నోట్స్‌ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర రూ. 2000 నోట్ ఉంది. ఇప్పుడు దాన్ని ఎలాగ మార్చుకోవాలి అంటే డైరెక్ట్‌గా మీరు ఆర్‌బీఐకి స్పీడ్ పోస్ట్ చేశారు అనుకోండి. ఏ పోస్ట్ చేసినా కూడా పర్లేదు. పోస్ట్ చేశారు అనుకోండి. అండ్ ఆర్‌బీఐ మొత్తం కూడా చెక్ చేసి ఆ అమౌంట్‌ని మీ అకౌంట్‌లోకి క్రెడిట్ చేసేస్తుంది. ఓకే. సో, ఉన్నదాని వల్ల ఎటువంటి నష్టం లేదు. మిడిల్ క్లాస్ పీపుల్‌కైతే ఇక్కడ ఎటువంటి నష్టం జరగలేదు అని నేనైతే అనుకుంటున్నాను. ఆల్‌మోస్ట్ 99% మిడిల్ క్లాస్ పీపుల్‌కైతే ఈ రూ. 2000 నోట్‌ని బ్యాన్ చేయడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు అనుకుంటున్నాను. అండ్ డీమానిటైజేషన్ 3.0 ఇది ఈ రూ. 500, రూ. 100 నోట్స్‌ని పేపర్ నోట్స్ నుండి పాలిమర్ నోట్స్‌కి చేంజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ పాలిమర్ నోట్స్‌కి చేంజ్ చేయడం వల్ల డెఫినిట్‌గా దేశానికి, ఇండియన్ ఎకానమీకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఏం బెనిఫిట్ ఉంటుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందువల్ల దీన్ని చేంజ్ చేస్తున్నారు? అండ్ రీజన్స్ కూడా డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు డీమానిటైజేషన్ 2.0లో మాట్లాడుకున్నట్టు రూ. 2000 నోట్స్‌ని ఎక్కువ మంది ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రూ. 2000 నోట్స్‌ని ఎక్కువగా ఎందుకు ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే బేసిక్‌గా ఒక నోట్‌ని ఫేక్ కరెన్సీ ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో వాళ్ళకి రూ. 20-25 25-30 అయితే ఒక నోట్ తయారు చేయడానికి వీళ్ళు స్పెండ్ చేయాల్సొస్తుంది. సో, ఈళ్ళు ఎక్కువగా ఆర్‌ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రూ. 25 పెట్టి రూ. 50 నోట్ తయారు చేశారు అనుకోండి. వాళ్ళకి రూ. 25 మాత్రమే వస్తుంది. ఒకవేళ రూ. 25 పెట్టి రూ. 10 నోట్ తయారు చేశారు అనుకోండి. వాళ్ళకి పెట్టిన డబ్బులు కూడా వెనకాలకి తిరిగి రావు. సో, రూ. 25 పెట్టి రూ. 2000 నోట్ తయారు చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో, అందుకని రూ. 2000 నోట్స్‌ని వీళ్ళు టార్గెట్ చేశారు. అండ్ నెక్స్ట్ రూ. 25 ఆర్ రూ. 30 పెట్టి 500 నోట్స్‌ని ఇప్పుడు ప్రెజెంట్ టార్గెట్ చేస్తున్నారు. ఆల్‌మోస్ట్ ఇప్పుడున్న ఫేక్ నోట్స్‌లో మనం కన్సిడర్ చేస్తే ఔట్ ఆఫ్ 100 ఫేక్ నోట్స్‌లో 67% అయితే
రూ. 500 నోట్స్ అయితే ఉన్నాయి. అండ్ రిమైనింగ్ అయితే రూ. 100 నోట్స్ కావచ్చు, రూ. 50 నోట్స్ కావచ్చు, ఇలా ఉంటాయండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ రూ. 25 పెట్టి 500 నోట్స్‌ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫేక్ నోట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. అండ్ ఈ పేపర్ నోట్స్ నుండి పాలిమర్ నోట్స్‌కి ఎందుకు చేంజ్ చేస్తున్నారు? అండ్ దాని రీజన్స్ చూసుకుంటే రీజన్ నంబర్ 1, మనకు వేరే వేరే కంట్రీస్ ఏదైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా కొన్ని కంట్రీస్ అయితే ఫేక్ నోట్స్ క్రియేట్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆ ఫేక్ నోట్స్‌ని ఇండియాలోకి పంపించి ఇన్‌ఫ్లేషన్‌ని క్రియేట్ చేస్తారు. అండ్ ఇండియన్ ఎకానమీని డ్యామేజ్ చేయాలి అనేది వాళ్ళ ఒక మెయిన్ మోటోగా ఉంది. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే మన భారతదేశంలోనే, ఇండియాలోనే చాలా మంది ఫేక్ నోట్స్‌ని క్రియేట్ చేస్తూ దాని ద్వారా డబ్బు సంపాదించాలి అని చెప్పి కొంతమంది ఉద్దేశం ఉంది. అండ్ ఈ ఫేక్ నోట్స్‌ని క్రియేట్ చేసి ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అని చెప్పి వెల్ ప్లాన్డ్‌గా చేసేవాళ్ళు కొంతమందున్నారు. అండ్ మనం చూసుకోవచ్చు న్యూస్ ఛానెల్స్‌లో చాలామంది పట్టుబడుతూ ఉంటారు. అండ్ ఇండివిడ్యుయల్‌గా చేయడం అనేది సైబర్ క్రైమ్స్ దీన్ని టార్గెట్ చేసి దీన్ని క్యాచ్ చేయగలరు. కాకపోతే ఆర్గనైజ్డ్‌గా కూర్చొని చేసే వాళ్ళని టార్గెట్ చేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే యూపీలో మద్రాసాలో ఆర్గనైజ్డ్‌గా కూర్చొని ఫేక్ నోట్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. మద్రాసా అంటే బేసిక్‌గా అదొక స్కూల్ లాంటిది. అంటే ఇస్లాం ముస్లిమ్స్‌కి అదొక స్కూల్ లాంటిది. అక్కడ ఆర్గనైజ్డ్‌గా కూర్చొని యూపీలో ఈ చాలా చాలా కేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు సెర్చ్ చేయండి గూగుల్‌లో. మీకు ఆల్‌మోస్ట్ ఎన్ని కేసెస్ జరిగాయో మీకే ఒక ఐడియా వస్తుంది. ఒక పవిత్ర స్థలంలో కూర్చొని ఇలా చేస్తే అండ్ రిమైనింగ్ మంచి వాళ్ళకి గూడా ఇది చెడ్డ పేరు కింద ఇది తయారైపోతుంది. అండ్ లోపల కూర్చొని వాళ్ళు ఫేక్ నోట్స్‌ని క్రియేట్ చేస్తూ దాన్ని మార్కెట్‌లోకి పబ్లిష్ చేస్తున్నారు. ఇంకా ఒక వ్యక్తి అయితే వాళ్ళ భార్యల చేత ఈ ఫేక్ నోట్స్‌ని మార్కెట్‌లో సర్క్యులేట్ చేయమని పంపిస్తున్నారు. సో, ఇలా ఆర్గనైజ్డ్‌గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మరి ఇంత నీచంగా ఆర్గనైజ్డ్‌గా చేయాల్సిన అవసరం లేదు. మనం రీజన్ నంబర్ 2 చూసుకుంటే పేపర్ నోట్స్ అనేవి వీక్‌గా ఉంటాయి. దీని వ్యాలిడిటీ అనేది చాలా తక్కువుంటది. మనం చూస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న పేపర్స్ కూడా చిరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం వాలెట్స్‌లో పెట్టి తీసేటప్పుడు ఎక్కడైనా పెట్టినప్పుడు చిన్న పిల్లలు చింపేయడం కావచ్చు, మనం వాషింగ్‌కి వేస్తే అది కొంచెం నలిగిపోవడం కావచ్చు, దాన్ని డ్యామేజ్ అవ్వడం. లేదు ఒక్కొక్కసారి మనం ఒక దగ్గర పెట్టినప్పుడు చిన్న చిన్న డ్యామేజెస్ జరగడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో, ఈ పాలిమర్ నోట్స్ అనేవి సేఫ్టీ. కంపేర్డ్ టు పేపర్ నోట్స్ అనేవి పాలిమర్ నోట్స్ అనేవి వెరీ సేఫ్టీ. అండ్ ఈ పాలిమర్ నోట్స్‌ని ఫేక్ చేయడం అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఆల్రెడీ ట్రై చేశారు. కాకపోతే దాంట్లో సక్సీడ్ అవ్వలేదు. ఆస్ట్రేలియాలో 1988 నుండి సేమ్ ఈ పాలిమర్ నోట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ ఆస్ట్రేలియానే కాదు ఆల్‌మోస్ట్ 60 కంట్రీస్ పైగా ఈ పాలిమర్ నోట్స్‌ని ఫాలో చేస్తున్నారు. ఈ పాలిమర్ నోట్స్‌లో వాళ్ళ కరెన్సీని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీన్ని ఫస్ట్ అట్ ది టైమ్ కొంచెం తయారు చేసే ఖర్చు కొంచెం ఎక్కువైనా కూడా దీనికి లాంగ్ టర్మ్‌లో ఇది నిలువ ఉంటుంది. అంటిల్ అన్‌లెస్ ఒక వ్యక్తి కావాలని చెప్పి దాన్ని డ్యామేజ్ చేయాలి అనుకోకపోతే తప్ప అది డ్యామేజ్ అవ్వదు. ఓకే. అంత స్ట్రాంగ్‌గా దీని వాలిడిటీ బాగా ఎక్కువగా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీని కొన్ని సిటీస్‌లో పైలట్ స్ట్రాటజీ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే అప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు మనకున్న ఏటీఎమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డిపాజిట్ చేసి విత్‌డ్రా చేసినప్పుడు ఈ ఏటీఎమ్స్ అనేవి సరిగ్గా పనిచేయలేదు. అది స్ట్రక్ అయిపోవడం, ఒక్కొక్క మెషిన్ అనేది బాగా కాస్ట్‌లీ కదా! అవి చెడిపోవడం, దాన్ని రిపేర్ చేయడం. సో, ఈ బ్యాంక్స్ అందరూ ఏంటంటే రిపోర్ట్ చేశారు. ఇలాగ మాకు ఇంత నష్టం జరుగుతుంది అనేసరికి దీన్ని టోటల్‌గా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి దీనిపైన ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్‌ని పెట్టి రీసెర్చ్ చేసి అండ్ ఏటీఎం 2.0 ఓకే. ఇలాంటి పాలిమర్ నోట్స్‌ని కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, ఇలాంటి పాలిమర్ నోట్స్‌ని కూడా మనకి స్కాన్ చేసి డిపాజిట్ అండ్ విత్‌డ్రాల్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉన్నట్టు దాన్ని ప్లాన్ చేశారు. ఫస్ట్ ఇది వన్ బై వన్ సిటీస్ నుండి స్టార్ట్ చేస్తారు. టైర్ 1 సిటీస్ నుండి ఇలా స్టార్ట్ చేసి స్లో అండ్ స్టడీగా దీన్నైతే జనాల్లోకి తీసుకొస్తారు. సో, దీనివల్ల మనకు జనాలకి ఎక్కువగా ఇబ్బందుండదు. అంటే ఇప్పుడు సడెన్‌గా వెళ్లి మనకి పాలిమర్ నోట్స్‌ని యూజ్ చేయాలి, పేపర్ నోట్స్‌ని యూజ్ చేయకూడదు అని చెప్పారనుకోండి. కంగారుగా వెళ్లి ఏటీఎం సెంటర్స్‌కి వెళ్లి క్యూ లైన్‌లో నిలబడి ఆ పాలిమర్ నోట్స్‌ని తీసుకోవడం ఇలాంటివి జరగవు. ఓకే. సో, ఈసారి వెల్ ప్లాన్డ్‌గా జనాలకి ఇబ్బంది లేకుండా చాలా నీట్‌గా ప్లాన్ చేస్తూ అండ్ ఈ ఫేక్ నోట్స్‌ని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు నోట్ల రద్దు చేసినప్పుడు జనాలు కూడా డిజిటల్ పేమెంట్స్‌కి అంతగా ఫాలో అవ్వలేదు. అంతగా దాన్ని యూజ్ చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ డిజిటల్ పేమెంట్స్‌ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఫ్రమ్ ఏ టు జెడ్ ఆల్‌మోస్ట్ మనం చూసుకుంటే 90-95% డిజిటల్ పేమెంట్స్‌ని యూజ్ చేసే విధానం తెలుసుకున్నారు. కాకపోతే స్టిల్ చాలా మంది నోట్స్‌ని యూజ్ చేస్తున్నారు.
అండ్ ఈ నోట్స్ సర్క్యులేషన్ అనేది మార్కెట్‌లో ఉంది. అండ్ కొన్ని నోట్స్ అనేవి బయటికి గూడా రావటం లేదు. సో, ఈ డిజిటల్ పేమెంట్స్, ఈ పాలిమర్ నోట్స్ అనేవి కొంచెం సక్సెస్‌ఫుల్‌గా జరిగితే ఇండియన్ మార్కెట్ ఎకనామీకి చాలా మంచి బూస్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. పోయినసారి డిమానిటైజేషన్ జరిగినప్పుడు మనకు బ్యాంక్స్ అనేవి కొంచెం స్ట్రగుల్ అయ్యాయి. కాకపోతే ఈసారి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో బ్యాంక్స్‌కి స్ట్రగుల్ లేకుండా, జనాలకి స్ట్రగుల్ లేకుండా వెల్ ప్లాన్డ్‌గా అయితే వచ్చారండి. సో, మీ ఒపీనియన్ కూడా కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అండ్ ఒపీనియన్స్‌ని కూడా మాకు తెలియచేయండి. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.